హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈ వీడియోలో నెక్స్ట్ వీక్కి మార్కెట్ ఎలా ఉండొచ్చు, గత వీక్లో ఎలా ట్రేడింగ్ జరిగింది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్ కంప్లీట్ అయింది మనకి. ఒకసారి మనం వీక్లీ డేటా తీసుకుందాం. సో ఇది వీక్లీ డేటాలో చూస్తే నిఫ్టీ 50 2.94%, అంటే దాదాపుగా 3% మైనస్లో క్లోజ్ అయింది. సో బాగా నష్టపోయిన స్టాక్స్ చూస్తే టెక్ మహీంద్రా, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, ఇవన్నీ కూడా 1 వీక్లో మోర్ దెన్ 5% డౌన్ అయిన స్టాక్స్. ఇందులో బాగా నష్టపోయింది టెక్ మహీంద్రా, దాదాపుగా 9.8%, విప్రో 9.37% నష్టాల్లో క్లోజ్ అయ్యాయి లాస్ట్ వీక్లో. వీక్ మొత్తం కూడా మనకి నెగిటివ్గానే క్లోజ్ అయింది. అండ్ ఇంకొకటి పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో వెరీ ఫ్యూ ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ 5.5% పాజిటివ్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్లో. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.36% పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ లాగా కనపడుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ బాగా డౌన్ అయినా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో పాజిటివ్గానే క్లోజ్ అయింది. అండ్ ఫైనాన్స్ స్టాక్లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్, ఇట్లాంటి ఫైనాన్స్ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 1.3% మైనస్లో క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో బాగా నష్టపోయిన స్టాకు కెనరా బ్యాంక్ 7.36%, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఏయూ బ్యాంక్, తర్వాత హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఈ 3 బ్యాంకులు మాత్రం లాస్ట్ వీక్లో పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇంకొకటి మనకి మంత్ కూడా క్లోజ్ అయింది. సో మంత్లీ ఎలా ఉంది కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే ఓవరాల్గా మనకి సెక్టోరియల్గా బాగా నష్టపోయిన సెక్టర్ అంటే, సో బాగా నష్టపోయిన సెక్టోరియల్గా బాగా నష్టాలు చూసిన సెక్టర్ చూస్తే నిఫ్టీ పిఎస్సి, సో 5.9% మైనస్లో క్లోజ్ అయింది. రియాలిటీ కూడా బాగా డెంట్ వచ్చింది. పిఎస్యు బ్యాంక్స్ 5.33% మైనస్లో క్లోజ్ అయ్యాయి. ఎనర్జీ 4.98%, ఆయిల్ అండ్ గ్యాస్ 4.8%, ఆటో 4.68%, సిపిఎస్సి 4.64%, ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనకి లాస్ట్ వీక్లో నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ కాలేదు వీక్ ఆన్ వీక్ బేసిస్లో చూస్తే. లాస్ట్ వీక్లో ఎంటైర్ మార్కెట్ వీక్ ఉంది. సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ ఒకసారి మనం మంత్లీ చార్ట్స్ చూద్దాం. సో ఇది మంత్లీ డేటాలో చూస్తే మనకి నిఫ్టీ లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మంత్లో 5.78% మైనస్లో క్లోజ్ అయింది. సో ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లా కనబడుతుంది. మనం ఒకసారి చార్ట్స్ కూడా చూద్దాం, టెక్నికల్ చార్ట్. సో ఇక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. ఒకటి మనకి ట్రెంట్ లాస్ట్ మంత్లో అంటే ఫిబ్రవరి మంత్లో ట్రెంట్ వచ్చి 21% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత హీరో మోటార్ కాప్ 16% మైనస్లో క్లోజ్ అయింది. M&M 15%, ఐటీసీ 14%, టీసీఎస్ 14%, బజాజ్ ఆటో 13%, పవర్ గ్రిడ్ 13%, టైటాన్ 13%, BEL, హిందుస్థాన్ యూనిలివర్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా 12% కన్నా ఎక్కువ లాస్ట్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత బ్రిటానియా, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటార్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ 10% వరకు నష్టాలు చూసాయి. తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఎల్ఎన్టీ, ఇవన్నీ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి లాస్ట్ 1 మంత్లో. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ 16% పాజిటివ్గా క్లోజ్ అయింది ఫిబ్రవరి మంత్లో. అదేవిధంగా హిండాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఈ స్టాక్స్ మాత్రమే ఫిబ్రవరి మంత్లో పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఎఫ్ఐఐ డేటా కూడా ఒకసారి చూద్దాం. సో ఫిబ్రవరి మంత్లో ఎఫ్ఐఐ డేటా చూస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా సెల్లింగే కనపడుతూ ఉంది. ఇక్కడ మనం ఈ ఫిబ్రవరి మంత్లో తీసుకుంటే ఒక 2 రోజులు, ఐ థింక్ ఓన్లీ 2 డేసే వాళ్ళది నెట్ బయింగ్ ఉంది. మిగిలిన రోజులంతా కూడా సెల్లింగే. లాస్ట్ డే మంత్ ఎండింగ్ రోజు ఫ్రైడే రోజు జరిగిన సేల్స్ ఇక్కడ దాదాపుగా 11,639 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు నెట్ సెల్లర్స్ లాస్ట్ ఫ్రైడే ట్రేడింగ్లో. సో ఓవరాల్గా ఫ్రైడే కూడా భారీ నష్టాల్లోనే చూసాం మనం. సో మార్కెట్ ఎప్పుడు రివర్స్ కావచ్చు, ఎక్కడ మనకి టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం టెక్నికల్ చార్ట్ పెట్టుకొని చూద్దాం.
ఇది నిఫ్టీ మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే కంటిన్యూస్గా 1 2 3 2 5 మంత్స్ నుంచి ఫాలే కనపడుతుంది మార్కెట్. ఇట్లా కంటిన్యూస్గా 5 మంత్స్ నెగిటివ్ క్యాండిల్స్ రావటం ఈ మధ్య కాలంలో చూడలేదు మనం. సో మనం బ్యాక్ డేటాకి వెళ్ళి చూస్తే 1996 తర్వాత ఇట్లా కంటిన్యూస్గా 5 మంత్స్ ఫాల్ అనేది ఒక 3 టైమ్స్ మాత్రమే జరిగింది. ఇప్పుడు జరిగిన దాని రాగా కంటిన్యూస్గా 5 మంత్స్ ఫాల్ అనేది ఓన్లీ 1996 తర్వాత ఇది ఈజ్ ద థర్డ్ టైం ఇలా జరగటం అనేది. సో అది స్టాటిస్టికల్గా డేటా ప్రకారం చూస్తే అది అయితే ఓవరాల్గా మాత్రం బేరిష్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఇక్కడ మనం ఒక్కసారి మనం లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ 19,000 రఫ్గా 19,000 నుంచి మనకి ఈ హై 26,000 అనుకోండి, 25,810 ఆ లెవెల్స్. సో ఇది కంటిన్యూస్గా ర్యాలీ చూసాం మనం. ఇది ఎప్పటి నుంచి చూసాం? 2023 అక్టోబర్ నుంచి మనకి కంటిన్యూస్ ర్యాలీ సెప్టెంబర్ 2024 వరకు, దాదాపుగా 1 ఇయర్ స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కరెక్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఎంత పర్సంటేజ్ రిట్రేస్ చేసామో ప్రీవియస్గా ఉన్న ర్యాలీని. సో 1 ఇయర్ ర్యాలీని మనము ఇప్పుడు మోర్ దెన్ 50% రీట్రేస్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 21,700 679 దగ్గర ఉంది మనకి. 61.8% రీట్రేస్మెంట్. దాని తర్వాత 78.6% రీట్రేస్మెంట్ అంటే 20,500 దగ్గర ఉంది. ఇది కొంచెం మనం లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తున్నాం, ఎందుకంటే మంత్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత మార్కెట్లో కరెక్షన్ వస్తుంది. ఈ కరెక్షన్ ఎక్కడి వరకు రావచ్చు? సో మనం జనరల్గా ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తాం. సో ఫస్ట్ లెవెల్ని ఎప్పుడో బ్రీచ్ చేసింది, సెకండ్ లెవెల్ కూడా అయిపోయింది, థర్డ్ లెవెల్ కూడా అయిపోయింది. 22,550 అది కూడా బ్రేక్ అయింది. మనం 22,125 126 దగ్గర టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరే ఇప్పుడు క్లోజ్ అయింది. కొంచెం లాంగ్ టర్మ్లో చూసినప్పుడు 21,680 దగ్గర మాత్రం మంచి సపోర్ట్ రావచ్చు. ఇది 61.8% రీట్రేస్మెంట్ లెవెల్. దీన్నే మనం గోల్డెన్ రేషియో అంటాం కూడా. అయితే ఇట్లా మనం కొంచెం లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసినప్పుడు డిఫరెంట్ లెవెల్స్ మనకి షార్ట్ టర్మ్ కోసం మేబీ 1 వీక్ కోసం మనం ప్రాపర్ లెవెల్స్ పెట్టుకోవచ్చు. అంటే ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. మనం గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం, చాలా వీడియోస్లో కూడా మనం అనుకున్నాం మన కీ లెవెల్ కన్నా కింద ఉంటే సెల్ అండ్ ర్యాలీ. ఓకే, ఇప్పుడు 22,930 మన కీ లెవెల్, దాంట్లో పెద్దగా మార్పు ఏం లేదు. 22,930 కన్నా పైకి వెళ్తేనే మనం ఈ డౌన్ ట్రెండ్ ఆగిపోయి రివర్సల్ అయిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రీవియస్గా వేసుకున్న సపోర్ట్ లెవెల్ 22,260 అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ సపోర్ట్ 22,125 అక్కడే ఇప్పుడు ఆగింది. ఇది బ్రేక్ అయి కిందకు వస్తే నెక్స్ట్ 21,890 ఇది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం 21,680 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకుంటాం 21,890. ఇన్ కేస్ 21,890 కూడా బ్రేక్ అయి కిందకు వెళ్తే నెక్స్ట్ 21,680 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఒక లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా నెక్స్ట్ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. మనం గతంలో కూడా చాలాసార్లు ఇది అబ్జర్వ్ చేసాం. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ఒక బేరిష్ మోడ్తోనే ట్రేడ్ చేయొచ్చండి. ఇప్పుడైతే మనకి బుల్లిష్ సిగ్నల్ ఎక్కడా కనబట్టలేదు, సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఓవరాల్గా ఈ లెవెల్స్ పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి, ఇన్ కేస్ ఈ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది అనుకోండి, మంత్లీ రీట్రేస్మెంట్ లెవెల్ అది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ మనకి లోయర్ లెవెల్లో చాలా దూరంలో ఉన్నాయి సపోర్ట్స్. పెద్ద సపోర్ట్ అనేది మధ్యలో ఉండకపోవచ్చు వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఏరియా ఉంది 20,500 నుంచి 20,300 మధ్యలో. ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కొంచెం లాంగ్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎంటైర్ ర్యాలీని 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర అండ్ ఇక్కడ గ్యాప్ ఏరియా. సో ఇది చాలా లాంగ్ బ్యాక్ ఏర్పడిన గ్యాప్. ఇది డిసెంబర్ 2023లో ఇక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఇప్పటి వరకు ఫిల్ కాలేదు. మేబీ ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇక్కడ గ్యాప్ని ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది నిఫ్టీకి సంబంధించి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూస్తున్నాం. ఇది సో ఓవరాల్ గా ట్రెండ్ వీక్ ఉంది. లాంగ్ టర్మ్ చార్ట్స్ లో కూడా ట్రెండ్ వీక్నెస్ కనపడతా ఉంది. సో 48,240 మన సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. అది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అక్కడ సపోర్ట్ తీసుకుంది. సో అది కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు. అయితే ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుందాం. సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్లో మార్పులు ఏం లేవు.
కీ లెవెల్ ఇప్పుడు 49,380 దగ్గర ఉంది. సో అది బ్రేక్ అయి పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్, అదర్వైజ్ ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,600 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీనికైనా పైకి వెళ్తే 49,000 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. డౌన్ సైడ్ మనం సపోర్ట్స్ చూసుకుందాం. సో ప్రీవియస్ లోనే ఫస్ట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. ప్రీవియస్ లో వచ్చేది సో అరౌండ్ 47,800 అండ్ తర్వాత నెక్స్ట్ రెండు సపోర్ట్ పాయింట్స్ కనపడుతున్నాయి మనకి లోయర్ లెవెల్లో. ఇది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు, 46,930. సో దాన్ని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇది. సో ఈ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ కాదు. ఎందుకంటే మనం గతంలో కూడా చాలాసార్లు మన సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ కావటం చూసాం. ట్రెండ్ వీక్ ఉన్నప్పుడు సపోర్ట్స్ పనిచేయవు, ట్రెండ్ పాజిటివ్ ఉండి బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్లు పనిచేయవు. అది చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకి. ఎందుకంటే వన్స్ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు పెద్దగా ఆగదు, మార్కెట్ పడిపోతూనే ఉంటుంది. సో మనం ఎక్కడైనా సరే ఒక సపోర్ట్ దగ్గర మనకు రిజెక్షన్ వచ్చింది, డౌన్ అయిపోతుంది అంటే మాత్రం మళ్ళీ మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర నెగిటివ్ వచ్చినా కానీ అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. లెవెల్స్ పెట్టుకొని జాగ్రత్తగా లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు కాషియస్గా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఆప్షన్స్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంటేనే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయండి. మీరు నేర్చుకోవాలంటే ఆప్షన్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ పూర్తిగా కోర్సెస్ ఉన్నాయి. నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 73,198 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 74,320 దగ్గర ఉంటుంది. సో ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది. ఇక్కడ కూడా సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు మనం. ఇప్పుడు మనం టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. 22,960 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఇది బ్రేక్ అయితే 71,980 ఆర్ 970. ఇక్కడ చూస్తే మనకి ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత దాదాపుగా 1000 పాయింట్స్ వరకు పెద్దగా సపోర్ట్ పాయింట్స్ లేవు టెక్నికల్గా. సో ఇది మనం కొంచెం గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ట్రేడ్ చేసేటప్పుడు మనకి ఇట్లాంటి పాయింట్స్ చాలా యూజ్ అవుతాయి. వన్స్ ఇది ఫెయిల్ అయితే మాత్రం 71,980 ఆర్ 970 లెవెల్స్ వరకు మధ్యలో మనకి టెక్నికల్ సపోర్ట్స్ లేవు. కాబట్టి ఆ లెవెల్స్ వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో వన్స్ 71,900ని బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ చాలా దూరంలో ఉంది. అక్కడి నుంచి కూడా ఇంకొక 900 ఆర్ 1000 పాయింట్స్ డౌన్లో కనపడుతుంది, 800 పాయింట్స్ డౌన్లో కనపడుతుంది, 70,200. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు నిఫ్టీ చార్ట్లో చూసినట్టే ఇక్కడ కూడా మనకి ఒక గ్యాప్ ఏరియా ఉంది. సో 68,280 నుంచి 67,600 మధ్యలో ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఇది మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఇమ్మీడియట్గా ఇక్కడికి రాకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తే మాత్రం ఇది మనకి సపోర్ట్ పాయింట్. సో ప్రతి లెవెల్కి ప్రైస్ వస్తుందని కాదు, వస్తే మనం ఎలాంటి యాక్షన్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. సో ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ బేరిష్నెస్ ఉంటే మనం షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఒక బుల్లిష్నెస్ ఉంటే ఒక రివర్సల్ ట్రేడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఆర్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర క్యాండిల్స్టిక్ ఫార్మేషన్, ప్రైస్ ఎలా మూవ్మెంట్ అవుతుంది అలాంటివి చూసి మనం ట్రేడ్ చేయాలి. సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్కి మధ్యలో ఎలాంటి ట్రేడ్స్ చేయకపోవటమే చాలా బెటర్. యాజ్ ఎ ట్రేడర్గా మనం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని లెవెల్స్, ఆ లెవెల్స్ని జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారమే మనం ట్రేడింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే జరిగిన స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే అసలు లాంగ్స్లో బిల్డ్ అయిన స్టాక్స్ రెండు స్టాక్స్ కనపడుతున్నాయి. ఒకటి ఫెనిక్స్ మిల్స్, తర్వాత సోలార్ ఇండస్ట్రీస్. ఈ రెండిట్లోనే కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగాయి, ప్రైస్ బాగా డౌన్ అయ్యాయి. ఇక్కడ చూస్తే జేకే సిమెంట్, ఎల్టీటీఎస్, తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్లో ఆల్మోస్ట్ చాలా నెగిటివ్నెస్ ఉంది. ఆల్ట్రాటెక్ సిమెంట్, క్రాంప్టన్, జొమాటో, సోనాకామ్స్, అదానీ గ్రీన్, గ్లెన్మార్క్, టీసీఎస్ వీటన్నిటిలో కూడా ప్రైస్ డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. సో మనం కాషియస్గా ఉండాలి. ఓవరాల్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో షార్ట్సే బిల్డ్ అవుతూ ఉన్నాయి. సో కొన్ని స్టాక్స్లో కొంత షార్ట్ కవరింగ్ జరిగినట్టు కనపడుతుంది. ఇక్కడ ట్రెండ్, శ్రీరామ్ ఫైనాన్స్, లూపిన్, పాలీక్యాబ్, ఏయూ బ్యాంక్, ఎల్ఐసి, కోల్ ఇండియా, హిండాల్కో వీటిలో ఏంటంటే ప్రైస్ కొంచెం పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిన స్టాక్స్. సో వీటిల్లో కొంచెం మనం షార్ట్ సైడ్ ఉండకుండా ఉంటే బెటరు. సో షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో జాగ్రత్తగా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని మన షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయొచ్చు.
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.